కిరీటి అనే ఒక అవార్డు నట కిరీటి అనే అవార్డులకు వస్తున్నాను అందుకని. ఇప్పుడు మొదటిసారి మీరు 'ఎర్రమందారం' అనే సినిమా ద్వారా ఒక అది అయిన తర్వాత యాక్చువల్‌గా 'ఎర్రమందారం' సినిమా నేను 'పోకూరు బాబురావుని' అడిగేవాడిని. "ఏంటబ్బాయి నీకు" అని అంటేనే, "నువ్వే చేయాలబ్బాయి. హ్మ్. నీలా కామెడీ చేసిన వాడి వల్లే అంత సీరియస్‌నెస్ అలవాటవుతుంది" అని టి. కృష్ణ గారు, అవును. 'పోకూరు బాబురావు' అదొక బ్యాచ్. అవును. ముత్యాల సుబ్బయ్య గారు ఇదొక అవును. బ్యాచ్. ఫుల్ అవును. బ్యాచ్ అది. వాళ్ళు విపరీతంగా నమ్మి నన్ను నా మీద 'ఎర్రమందారం' తీశారు. నీకు తెలుసుగా అవును. అవార్డు, గోల్డ్ నంది హ్మ్. అవార్డు అన్నీ వచ్చినాయి. బెస్ట్ యాక్టరు అవును. అన్నీ సెపరేట్‌గా వచ్చినాయి. అప్పటి వరకు పెద్ద పెద్ద హిట్‌లకు రానిది ఇదొక సెపరేట్ హిట్. అరే! ఈ 'రాజేంద్ర ప్రసాద్' భలే ఉన్నాడురా ఆ హిట్ సంగతి జుట్టుతోని. సరే డిస్కషను. ఆ! ఓయమ్మ! ఇతను ఈ యాంగిలు హ్మ్. అనే ఇదిలో వచ్చిందనమాట. ఈ మేల్కొండ అనుకోండి మా వంశీ రామరాజు గారు వాళ్ళు మేల్కొండ ఉంటారుగా, హ్మ్. అంతవరకు కామెడీకి అవార్డులు ఇచ్చేవాళ్ళు. మనకు 'ఆహనా పెళ్ళింటి' దగ్గర నుంచి కామెడీ అవార్డ్స్ పెట్టి, అవును. ప్రతి సంవత్సరం నాకు కామెడీ సినిమాలు పెట్టి, అందులో ఉత్తమ నటుడు. 21 సంవత్సరాలు ఉత్తమ నటుడండి నేను. అబ్బా! సరే అదేదో ఓ పక్కన నడుస్తుంటే, ఏవండీ మీకు ఒక స్పెషలు హ్మ్, ఎవరు ఎవరు చెప్పారంటే, మీ గురువుగారండి. మేము డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారిని గురువుగారు, గురువుగారు అని పిలిచేవాళ్ళం. మీ గురువుగారు. ఏంటి గురువుగారు ఏం చెప్పాడంటే, "రండి మీరు ఫంక్షన్‌కి. వస్తే తెలుస్తుంది" అన్నాడు. నాకు అప్పటిదాకా తెలీదు. ఎళ్తే ఎనకాల పెద్ద బోర్డ్ పెట్టుతాను. రాజ రాజేంద్ర ప్రసాద్‌కి నటకిరీటి అవార్డు. నటకిరీటా? అని నేను కూర్చుంటే, మీరు కూర్చున్నారు, నేను కూర్చున్నా, అందరూ కూర్చున్నాం. అంటే మీరు ఇన్ ద సెన్స్ యాహ్! ప్రెస్ యాహ్! ప్రెస్ నాకు ప్రెస్ కూర్చున్నారు. అందరూ కూర్చుంటే, సి. నారాయణ రెడ్డి గారు. ఇవాళ నేను గమ్మత్తుగా నేనే మాట్లాడతాను. మా ప్రసాద్ ఆయన చాలా ఇష్టపడేవారు నేనంటే. నాకు కామెడీ సినిమాలంటే భలే ఇష్టం ఆయనకి. "హే రాజన్" అని పిలిచేవారు ఆ! నన్ను. సి. నారాయణ రెడ్డి గారు. అని మా ప్రసాద్‌కి నటకిరీటి అనే బిరుదు ఇవ్వాలని నేనే ప్రపోజ్ చేశా. ఎందుకు అనంటే, కిరీటి అంటే అర్జునుడు. అతనికి కిరీటి అనే పేరు ఎందుకొచ్చిందంటే, 2 చేతులతోనూ బాణాలు వేయగలిగిన వాడు. అంటే లెఫ్ట్‌కి, రైట్‌కి డిఫరెన్స్ తెలీదు. తెలీదు. మరది ప్రసాద్‌కి ఏంటి అనంటే, నేను 'ఎర్రమందారం', 'ముత్యమంత ముద్దు', హ్మ్. 'ముత్యమంత ముద్దు' ఇలాంటి సినిమాలు కొన్ని చూశాను. ప్రసాదు అంతేకాదు 'లేడీస్ టైలర్‌లోనూ మనతో కంటతడి పెట్టించాడు. 'ఎపిలోడ్' విడుదలలోనూ మనకు కంటతడి పెట్టించాడు. ఇతను కామెడీ సినిమాలో కూడా చివరికి మన చేత కంటతడి పెట్టిస్తున్నాడు. అంటే మనల్ని నవ్వించి కంటనీళ్ళు తెప్పిస్తున్నాడు. ఏడిపించి కంటనీళ్ళు తెప్పిస్తున్నాడు. ఇతను 2 చేతులతోనూ బాణాలు వేయగలిగిన, 2 నటించగలిగిన కిరీటి. అందుకే నట కిరీటి అని నేనే ఇచ్చాను. అవును. అని ఆయన పెద్దాయన చెప్పారు. సి. నారాయణ రెడ్డి గారు. లేసి దండం పెట్టా. దండం పెడితే, "ఏయ్ ప్రసాద్ యూ డిజర్వ్ ఇట్. నేను నీకు నేనే సెలెక్ట్ చేశాను" అన్నారు. ఆ! మహానుభావుడు.